పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్తతలు తలెత్తాయి. పెదపేటలోని రామాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నించారు అక్కడి స్థానికులు. ఇక అడ్డుకోవడానికి ప్రయత్నించిన కూటమి నేతలపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు. మరోవైపు తనపై ఆకివీడులో హత్యాయత్నం జరిగిందంటున్నారు డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్పై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పండగ పూట పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు భగ్గుమంది. పెదపేటలో శిథిలావస్థకు చేరిన రామాలయం విషయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఆ ప్రాంతానికి చెందిన ఓ వర్గానికి మధ్య విభేదాలు తలెత్తాయి. కూటమి నేతలపై ఓ వర్గం నేతలు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కూటమి నేతలు తీవ్ర గాయాల పాలవడంతో ఘటనను సీరియస్గా తీసుకున్నారు రఘురామకృష్ణరాజు. పెదపేటలో 50 ఏళ్ల కింది నుంచి రామాలయం ఉంది. రామాలయం పూర్తిగా పాడుబడిపోయింది. ఆ ప్రాంతంలో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, నందమ్మ విగ్రహాలు ఉన్నాయి. అయితే ఈ గుడి ఆలనా పాలన చూసేవారు లేకపోవడంతో కొందరు ఆలయ స్థలంపై కన్నేశారు. కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని స్థానికులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకెళ్లారు. రామాలయం పేరు మీద ఉన్న స్థలాల డాక్యుమెంట్స్ ను చూపించారు. దీంతో ఆలయాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. అయితే అక్కడ గొంతమ్మ ఆలయం ఉందని వేరే వర్గం వారు చెప్పుకుంటున్నారు. శుక్రవారం రామనవమి సందర్భంగా గుడిని సందర్శించేందుకు వెళ్లిన రఘురామకృష్ణరాజును అడ్డుకున్నారు ఓ వర్గానికి చెందిన స్థానికులు. డిప్యూటీ స్పీకర్పై దాడికి యత్నించారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు, కూటమి నేతలు రఘురామకు రక్షణగా నిలిచారు. పోలీసులు రఘురామను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈలోగా కూటమి నేతలపై దాడి చేశారు వేరే వర్గం వాళ్లు. కర్రలు, రాళ్లతో తీవ్రంగా కొట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని రఘురామకృష్ణరాజు పరామర్శించారు. కూటమి నేతలపై ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందన్నారు డిప్యూటీ స్పీకర్. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మొత్తం వాళ్ళు తీసుకొచ్చిన ఆయుధాలతో అందరి మీద దాడి చేయటం, మరి ఒక అతని తలలో మేకుని దిగ్గొట్టి చాలా చోట్ల అటాక్ చేశారు. ఉన్మాదం అనేది ఫర్దర్గా వేలునకుండా ఇప్పుడే సమూలంగా ఈ చిగురులు వేసే సమయంలోనే మనం ప్రభుత్వం చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఆకివీడు పెదపేటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.